ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీ ఇంకా వేడటం లేదు. ఆ ఘటన జరిగి 6 ఏళ్లవుతున్నా ఇప్పటికీ కొలిక్కి రావడం లేదు. 5 ఏళ్లు జగన్ సీఎంగా ఉన్నప్పటికీ తన తండ్రిని హత్య చేసిన వారికి ఇప్పటి వరకు శిక్ష పడలేదని, తనకు న్యాయం జరగలేదని సునీత పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై నేరుగా సునీతతో పాటు వైఎస్ షర్మిల కూడా పలుమార్లు ఆరోపణలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తాజాగా ఈ కేసులో వైఎస్ సునీత స్పీడ్ పెంచారు. తన తండ్రిని కిరాతకంగా హత్య చేసిన వారికి శిక్ష పడాలంటూ న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్న సునీత ఇటీవల కడప ఎస్పీ విద్యాసాగర్ను కలిశారు. నిందితులకు శిక్ష పడేలా పోలీసుల విచారణ వేగవంతం చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారామె. ఇక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డి తనపై పెట్టిన అభ్యంతరకర పోస్టులపై కూడా ఎస్పీతో సునీత చర్చించారు. ఇక అంతకుముందు చంద్రబాబు, హోంమంత్రి అనితను కూడా కలిశారు సునీత. వివేకా కేసు నిందితులకు స్థానిక పోలీసుల అండ లభిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సిబిఐ విచారణకు పోలీసులు సహకరించేలా చూడాలని అనితకు విజ్ఞప్తి చేశారామె. ఇదిలా ఉంటే సునీత పలుమార్లు చంద్రబాబును కలవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఆమె టీడీపీలో జాయిన్ అవుతారా అన్న ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె టీడీపీలోకి వస్తే చంద్రబాబు కీలక పదవి ఆఫర్ చేయనున్నట్టు తెలుస్తోంది. సునీతను రాజ్యసభకు పంపే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్ర రవీందర్ రెడ్డిపై ఆమె పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను అత్యంత దారుణ పదాలతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన మరో సానుభూతిపరుడు ఉదయ్ పైన ఆమె ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే వర్ర రవీందర్ రెడ్డికి పోస్టులు పెట్టమని ఆర్డర్ చేసింది అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి అని చెబుతున్న వేళ రాఘవరెడ్డి అరెస్టు తర్వాత విచారణలో భాగంగా కీలక విషయాలు తెరపైకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో ఈ వ్యవహారం ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకోవడం కన్ఫామ్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా పోస్టులపై వర్ర రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు సంచలనంగా మారింది. షర్మిల, విజయమ్మ, సునీతలపై పెట్టిన పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి తనకు కంటెంట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు వర్ర. రాఘవరెడ్డికి అవినాష్ రెడ్డి బ్రీఫింగ్ ఇస్తుంటే ఆయన డైరీలో నోట్ చేసుకునేవారని తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టుల వెనుక అవినాష్ రెడ్డి సూచనలు కీలక పాత్ర పోషించాయని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారని అంటున్నారు. దీంతో రాఘవరెడ్డి అరెస్టు అనంతరం అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమయంలో న్యాయ నిపుణులతో సునీత కూడా చర్చిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే పలువురు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లను అరెస్టు చేశారు పోలీసులు. వాళ్ళిచ్చిన స్టేట్మెంట్తో బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో క్లారిటీ వచ్చేసిందట. ముఖ్యంగా వర్ర రవీందర్ రెడ్డి చెప్పిన వివరాలు కీలకంగా మారాయంటున్నారు పోలీసులు. వర్ర రవీంద్రారెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డికి అనుచరుడుగా చెప్తున్నారు. అవినాష్ రెడ్డి పిఏ రాఘవతో వర్ర రవీందర్ చాట్ చేసినట్టు కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. ఓవైపు ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ చుట్టూ ఉచ్చు, మరోవైపు ఓ కేసులో డైరెక్ట్గా సజ్జల భార్గవ్ పేరును నిందితుడిగా చేర్చడంతో వైసీపీ పెద్ద నేతల టార్గెట్ గానే దర్యాప్తు జరుగుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్ ఎక్కడి నుంచి వస్తోంది, కంటెంట్ ఇస్తున్నది ఎవరు, వాటిని ఎలా వైరల్ చేస్తున్నారు, ఇలా అన్ని విషయాలను పోలీసులు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ సోషల్ మీడియా ప్రచారంలో ఫేక్ ప్రచారం వెనుక సజ్జల భార్గవ్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ కీలకంగా ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలిందంటున్నారు. పోలీసులు చెప్తున్నట్టు, కూటమి నేతలు ఆరోపిస్తున్నట్టు సోషల్ మీడియా పోస్టుల వెనుక పెద్ద హస్తం ఉందా లేక సానుభూతి పరుల అత్యుత్సాహమా అనేది తేలాల్సి ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. తనను, సునీతను, అమ్మను ఎలా పడితే అలా మాట్లాడారని, అసభ్యకరంగా పోస్టులు పెట్టారని చెప్పింది జగనేనని స్టేట్మెంట్ ఇచ్చేశారు షర్మిల. జగన్ వద్దు అని చెప్పి ఉంటే ఇవి అప్పుడే ఆగాయవన్న ఆమె వైసీపీ సోషల్ మీడియా ఒక సైతాన్ సైన్యంలా పనిచేసిందన్నారు. ఇప్పుడు పట్టుబడిన వాళ్లంతా విషనాగులే అని, వాళ్ల వెనుక ఉన్న అనకొండను పట్టుకోవాలంటూ షర్మిల కామెంట్ చేయడం మరింత సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా పోస్టుల లొల్లి ఏపీలో ఎంతవరకు వెళ్తుందన్న చర్చ జరుగుతోంది. ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఆయన పిఏ కృష్ణారెడ్డి 2022లో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డితో పాటు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై పులివెందుల కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఆయన ఫిర్యాదుతో అప్పటి పోలీసులు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దీనిపై తాజాగా పోలీసు విచారణ ప్రారంభమైంది. ఈ మేరకు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన విచారించారు. న్యాయవాదుల సమక్షంలో కృష్ణారెడ్డి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. డీఎస్పీ అడిగే ప్రశ్నలకు ఆయన చెప్పే సమాధానాలకు ఆడియో, వీడియో కూడా రికార్డ్ చేశారు.
మరోవైపు ఈ కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఇటీవలే వైఎస్ సునీత సీఎం చంద్రబాబు హోంమంత్రి అనితను కలిసి ఈ విషయమై చర్చించారు. ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీని కూడా ఆమె కలిశారు. తాజాగా ఇందులోని పూర్వాపరాలు తెలుసుకునేందుకు కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో వివేక కేసు త్వరలోనే ఓ క్లిక్కొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో వైసీపీ అండతో ఉన్న అవినాష్ రెడ్డికి ఈ కేసులో చిక్కులు తప్పేలా లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే వైఎస్ సునీత టీడీపీలో చేరతారని, ఆమెకు కీలక పదవి కూడా దక్కనున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే షర్మిల కాంగ్రెస్ చీఫ్గా ఉండడంతో సునీత టీడీపీలోకి వెళ్తారా, అసలు ఏం జరగబోతోందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.